హలో హాయ్ టు ఆల్ మై బిస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను వచ్చేసేయండి అందరు చూడండి బ్రేక్ఫాస్ట్ వాళ్ళైతే ఏం అరేంజ్ చేసిరో. చూసిరు కదా, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి అయితే వాళ్ళు చపాతీస్, బాంబినో అండ్ బ్రెడ్ అండ్ జామ్ స్లైసెస్ అయితే అరేంజ్ చేసిరు. ఫుల్ గా తిన్నాము. తినేసి ఈ రోజు మాకు ఇష్టమైన ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఈ ప్లేస్ చూసే మేము మనాలికి వెళ్ళాలని ఫిక్స్ అయినాం అనమాట. ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే మేము ఇక్కడికి రావాల్సిందే. ఎక్కడికి? మేమున్న షాప్ స్నో సూట్ అనేది కంపల్సరీ అనమాట. ఎస్, ఈ డే కోసం వెయిట్ చేస్తున్నాను. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో మేమైతే ఆ ప్లేస్ కి వెళ్ళిపోతాం అనమాట. ఒక్కసారి మీరు కూడా ఇక్కడున్న లొకేషన్స్ చూడండి. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మంచు కొండలు మొత్తం ఇలాగే ఉంటుంది. మేము వెళ్తున్న ప్లేస్ నేమ్ వచ్చేసి అటల్ టనల్. ఇది చాలా పెద్ద టనల్. ఇది కంప్లీట్ అవ్వడానికి 15 years టైం పట్టిందంట. ఇంచుమించు ఒక 9 kilometers అయితే ఉంటది. చాలా పెద్ద టనల్. అక్కడ కేవలం మిలిటరీ వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది అనేసి ఈ టనల్ అనేది కట్టడం జరిగింది. చూసిరు కదా, 2 కళ్ళు కూడా నిజంగా సరిపోతలేవు. నిజం చెప్పండి మీరు కూడా, లొకేషన్ అనేది అద్దిరిపోయింది కదా. కేవలం నేను మనాలికి వెళ్ళడానికి కారణం ఈ అటల్ టనల్ అన్నమాట. ఎంత నచ్చిందంటే నాకు ప్లేస్ చాలా నచ్చింది. ఇక్కడైతే కొన్ని యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసారు, లైక్ పారాగ్లైడింగ్, నెక్స్ట్ వచ్చేసి హై జంప్, జిప్ లైన్, స్నో స్కూటర్, ఇలా చిన్న చిన్నవి అయితే అరేంజ్ చేసారు. ఇక్కడ సమ్మర్ లో మాత్రం ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద కరెక్ట్ ప్లేస్ అని అయితే నేను ఖచ్చితంగా 200% అయితే నేను చెప్తున్నాను. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎన్నో మెమోరీస్ లైఫ్ టైం మీ గుండెల్లో ఉండిపోతాయి. ఇప్పుడు మేమైతే 2 rides ఎక్కుదాం అనుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి జిప్ లైన్ నుంచి అవతలకి వెళ్తాము. అక్కడ స్నో స్కూటర్ అనేది ఉంటది. ఈ ప్లేస్ అన్నమాట స్నో స్కూటర్. ఇక్కడికి మాత్రం ఎవరిని అలో చేయరు. ఓన్లీ జిప్ లైన్ త్రూ మాత్రమే యువతలకి రావాలి. అది కూడా స్నో స్కూటర్ ఎక్కడానికి మాత్రమే. మేము స్నో స్కూటర్ ఎక్కింది అయితే వీడియో మాత్రం ఇందులో క్లిప్ అయితే యాడ్ చేయలేదు. మీరు అది చూడాలనుకుంటే మాత్రం ఒకసారి షార్ట్స్ లోకి వెళ్ళి చూడండి. ఓకే, ఈ ప్లేస్ లో అయితే మేము బాగానే టైం స్పెండ్ చేసేసి రిటర్న్ అయితే అయిపోతున్నాం అన్నమాట. ఒకటైతే చెప్తున్నాను వినండి, ఎవరైతే ఈ ప్లేస్ కి వెళ్తారో వాళ్ళు మాత్రం స్టమక్ ఫుల్ గా అయితే అసలు తినకండి. ఏదో లైట్ గా తినేసి వెళ్ళండి. ఫుల్ గా మాత్రం తిని వెళ్తే ఆ గుట్టలలో కారు తిప్పుతుంటే నా కడుపులో ఒకటే తిప్పుతుంది. నిజం చెప్తున్నాను. ఇంకొక ప్లేస్ అసలుకి మేము చూడాలి. అక్కడ ఇంకొక ప్లేస్ ఉంది చూడాలి అని అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదు. ఆ వెహికల్ అనేది అంత మీదికి పోయి మొత్తం చుట్టూ తిరిగి 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 మళ్ళీ కార్ కిందికి వచ్చేసరికి నాకు అసలు ఓపిక అనేది లేదు. స్నోలో ఆడుకున్నంత సేపు నేను బాగానే ఉన్నాను. ఎప్పుడైతే రిటర్న్ అయినామో ఇంట్రెస్ట్ అనేది అసలుకి లేనే లేదు, ఓపిక లేదు. ఇంకా రిటర్న్ వచ్చేసి రూమ్ దగ్గర ఒక 1/2 hour రెస్ట్ తీసుకున్నాను. సెట్ అయిపోయినా. రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఆకలి స్టార్ట్ అయింది. ఏం తిన్నాలో అర్థం కాలేదు. వింగ్స్ తెప్పించుకొని తిన్నా. నేను వింగ్స్ తిన్నప్పుడు టైం వచ్చేసి 5 అయ్యింది. ఇది నైట్ 9 o'clock కి డిన్నర్ అన్నమాట. ఈ రోజు డిన్నర్ లో మాకు నాన్ వెజ్, చికెన్, గులాబ్ జామున్, నెక్స్ట్ పన్నీర్ కర్రీ, సాంబార్. ఫైనలీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్.